యెహోషాపాతు ఏ రాజ్యానికి రాజు? యూదా రాజ్యం. యెహోషాపాతు తరువాత యూదా రాజు ఎవరు? అతని కుమారుడైన యెహోరాము. యెహోరాము యూదా రాజుగా ఉన్న కాలంలో ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? అహజ్యా. ఏలీయా ద్వారా ఏర్పరచబడిన ముగ్గురు వ్యక్తులు ఎవరు? యేహూ, హజాయేలు, ఎలీషా. రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము. యెహూని రాజుగా అభిషేకించమని ఎలీషా ప్రవక్త ఎవరికి చెప్పెను? ప్రవక్తల శిష్యులలో ఒకనికి. యెహూ తండ్రి పేరు ఏమిటి? యెహోషాపాతు. యెహూ తాత పేరు ఏమిటి? నింషి. యెహూ ఎవరు? ఇశ్రాయేలీయుల సైన్యాధిపతులలో ఒక సైన్యాధిపతి. ప్రవక్తల శిష్యుడు ఎవరిని ప్రక్కకు పిలిచి రాజుగా అభిషేకించెను? యెహూ. దేవుని ప్రవక్తలను సేవకులను హతము చేయించిన స్త్రీ ఎవరు? యెజెబెలు. గాయములను బాగు చేసుకొనుటకు యెజ్రెయేలునకు వెళ్ళిన రాజు ఎవరు? ఇశ్రాయేలీయుల రాజైన యెహోరాము. ఇశ్రాయేలు రాజైన యెహోరాము తల్లిదండ్రులు ఎవరు? తల్లి యెజెబెలు, తండ్రి అహాబు. గాయపడిన యెహోరామును దర్శించిన యూదా రాజు ఎవరు? అహజ్యా. యెహోరాము, అహజ్యాలు యెహూను ఎక్కడ ఎదుర్కొనిరి? నాబోతు భూభాగమందు. యెహూకు భయపడి పారిపోయిన రాజులు ఎవరు? యెహోరాము, అహజ్యా. విల్లు ఎక్కుపెట్టి యెహోరామును చంపినది ఎవరు? యెహూ. యెహోరామును నాబోతు భూభాగములో పడవేసినది ఎవరు? బిద్కరు. యూదా రాజైన అహజ్యాను చంపినది ఎవరు? యెహూ. యూదా రాజైన అహజ్యా ఏ స్థలమందు మరణించెను? మెగిద్దోకు. అహజ్యాను ఎక్కడ పాతిపెట్టిరి? దావీదు పురమందు. దావీదు పురము ఎక్కడ కలదు? యెరూషలేములో.